హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎస్టర్డే లాగ్ చూపిస్తున్నాను. సో యాక్చువల్గా వచ్చేసి మేము చిన్న షాపింగ్ చేసాము. సో అది వచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ యాక్చువల్గా విశాల్ మార్ట్, అంటే మన సైడు డి మార్ట్ అలాగే ఎక్కువగా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి విశాల్ మార్ట్ అనేసి వీళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, అంటే వేరు వేరు ప్లేసెస్లో కూడా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ అంటే జెంట్స్కి కిడ్స్ వేర్, లేడీస్ వేర్ అలాగ అన్నీ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇలాగొచ్చేసేసి ఇదంతా వెస్ట్రన్ వేర్. ఇలాగ వన్ సైడ్ పెట్టేస్తున్నారు. చూడండి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అంతేకాకుండా ఇక్కడ అంతా అంటే మధ్య మధ్యలో వచ్చేసి టీషర్ట్స్ అని, జీన్స్. ఇది వచ్చేసి పైకి అంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో అది నేను మళ్ళీ చూపిస్తాను. దానికి ముందే ఇక్కడ కొంచెం ఇప్పుడు వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సో సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నార్మల్గా మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ అంతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫుల్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట, చాలా బాగున్నాయి. సో చూడండి పైకి ఎంత పెద్దదోను. అంటే ఇది 2 ఫ్లోర్స్, బట్ అయినా కూడా చాలా పెద్దదిగా ఉంది ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి. ఇంత బ్యాగ్స్. సో ఇక్కడ వచ్చేసేసి హ్యాండీ చాపర్, అలాగే మిక్సీలు, కుక్కర్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. అంతేకాకుండా అంటే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా అయితే స్టీల్లో అవైతే చాలా అంటే కాస్ట్ అంటే కంపేర్ టు మనకు ఆన్లైన్ కానీ బయట కానీ కొంచెం తక్కువ అనిపించింది. సో చూడండి, ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇదంతా డిఫరెంట్ టైప్. ఇంక ఇదంతా ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసేసి మనకి ప్యాన్లు, అవి కూడా డిఫరెంట్ అంటే సైజెస్ కానీ మోడల్స్ కానీ కలర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సైజెస్ వారీగా చూడండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసేసి మనకి స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అంటే సర్వింగ్ అలాగా. సో ఇదంతా వచ్చేసేసి మనకి కర్టన్స్, అలాగే కుషన్ కవర్స్, మ్యాట్స్. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. కుషన్స్ అయితే మోడల్స్, పైగా కలర్స్ కూడా. ఇంత పెద్దతో చూడండి. ఇదంతా మొత్తం అంటే ఈ కుషన్స్, కర్టన్స్, మ్యాట్స్, కుషన్ కవర్స్ అలాగా. ఇది వచ్చేసేసి అంటే ఆ ఫ్లోర్లోనే ఇంకొక పక్కన అనమాట. ఇది వచ్చేసి జెంట్స్ది. అంటే ఇక్కడ కూడా టీషర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి టీషర్ట్స్ అయితే. అంతేకాకుండా కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. చూడండి, ఇక్కడైతే మరి 99 రూపీస్. కానీ 99 రూపీస్ అని రాసరే కానీ అంటే క్వాలిటీ వైజ్ క్లాత్ మాత్రం బాగుంది. సో చూడండి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ వెరైటీస్. అంటే సెషన్ వైజ్గా కాస్ట్ కూడా ఇదంతా 229 రూపీస్వి. సైజెస్ అంతా ప్రతి ఒక్క కలర్లో అంటే అన్ని సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్గా అంత టీషర్ట్స్ అయితే మనకి ఏ సైజ్ కావాలన్నా కరెక్ట్గా దొరుకుతుంది. సో చూడండి, ఇదంతా ఫుల్ అంత జెంట్స్. సో ఇది వచ్చేసేసి నెక్స్ట్ స్టీల్ సెక్షన్కి వచ్చేసాం. మెయిన్ వచ్చేసి యాక్చువల్గా ఛత్తీస్గఢ్ అనేది స్టీల్ ప్లాంట్స్ ఎక్కువ అంట. సో స్టీల్ మాత్రం అంటే కంపేర్ టు మనతో చూసుకుంటే మాత్రం తక్కువగా ఉంది. సో ఇదంతా హాట్ బాక్సెస్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఇదంతా వచ్చేసేసి ప్లాస్టిక్ ఐటమ్స్. నేనైతే ఇంకా తక్కువ షూట్ చేశాను. యాక్చువల్గా ఇది ఇంకా చాలా ఉన్నాయి.
సో ఇదంతా ప్లాస్టిక్. ఇక్కడ ఈ బౌల్స్ ఉన్నాయి చూడండి, నాకైతే ఈ మోడల్ అంటే చాలా ఇష్టం. ఇంకా వెయిట్ అయిపోద్దని నేను తీసుకోలేదు, బట్ అవి మాత్రం తీసుకున్నాను. అంటే ఆ డిజైన్ బాగుంటుంది కదా, సో అందుకోసం అనేసి. అయితే నేను మీకు నెక్స్ట్ ఒక వీడియో తీస్తాను ఇక్కడ ఏమేమి పర్చేస్ చేసామో అనేసి. యాక్చువల్గా కొన్ని కుర్తీసు అలా తీసుకున్నాము. అలాగే కొంచెం ఇందాక చెప్పాను కదా నేను ప్లాస్టిక్ ఐటమ్ అనేసి, అది మైక్రోవేవ్ సేఫ్ కూడా, సో అది కూడా తీసుకున్నాము. అలాగే కొంచెం టీషర్ట్స్, నైట్ వేర్ అలా తీసుకున్నాము. సో అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. చూడండి ఆ మోడల్ చాలా బాగుంటుంది. బౌల్స్ అయితే చూడండి 49 రూపీస్, బట్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ అని కాదు, మైక్రోవేవ్ సేఫ్ కూడా. సో అది వచ్చేసేసి మనకి మంచిదే కదా. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ రేట్ కూడా రీజనబుల్. సో ఇదంతా నార్మల్గా స్నాక్ ఐటమ్స్, బిస్కెట్స్, స్నాక్స్. యాక్చువల్గా ఇది నేను ఎందుకు షూట్ చేశానంటే, నార్మల్గా వచ్చేసి ఇక్కడ దోశ, ఇడ్లీ అలాంటిదంతా దొరకట్లేదు. దొరికినా కూడా చాలా కాస్ట్గా ఉంది. అంటే ఇక్కడ ఏమన్నా కాస్ట్లీయా అనేసి డౌట్ వచ్చింది నాకు. అంటే రైస్ అలాంటివి ఏదన్నా దొరకదా అనేసి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ రేట్స్ చూద్దామని ఇలా వచ్చాను. బట్ అదేం లేదు, నార్మల్గానే ఉంది. సేమ్ మన సైడ్ ఎంత ఉందో అలాగే ఒక 10 రూపీస్ అలా ఉంది అంతే, ఎక్కువగా అంతకు మించి ఏం లేదు. బట్ వీళ్ళు ఇక్కడ తినరు కాబట్టి మేబీ అందుకనే మన ఎక్కువ కాస్ట్ ఏమో, కానీ నార్మల్గా అయితే రేట్స్ అంతా నార్మల్లేను. ఇటు సైడ్ అంతా వచ్చేసేసి మనకి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. సో నాకైతే యాక్చువల్గా ఇట్లాంటివి అంటే ఇష్టం, బట్ అయితే మేము తీసుకోలేదు వెయిట్ అయిపోద్ది అనేసి. చూడండి ఎంత బాగున్నాయో. అయితే నేను ఒక్క ర్యాకే షూట్ చేశాను. సో యాక్చువల్గా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయోను. ఇదంతా వచ్చేసేసి డెకరేటివ్ ఐటమ్స్, జస్ట్ ఓవర్ వ్యూ అలా చూపించాను. ఇక్కడ కూడా కొంచెం స్టీల్ పెట్టున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఇదంతా వచ్చేసి కప్స్, బట్ క్వాలిటీ వైజ్ మాత్రం సూపర్గా ఉంది. చూడండి అంటే ఆ షైనింగ్ అంతా, బట్ రేట్ అయితే మాత్రం అన్నీ తక్కువే. అంటే 29 అని 50 అంతా 50 రూపీస్ లోపలే ఉన్నాయి. ఇంకా చూడండి ఈ కలర్ అయితే ఎంత బాగుందో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇవంతా వచ్చేసి సెట్స్, ఇవి కూడా తక్కువ రేటే, బట్ క్వాలిటీ మాత్రం బాగుంది. సో మేము వచ్చేసేసి ఇంకా అది షాపింగ్ అయిపోయిన తర్వాత పక్కనే పంజాబ్ స్వీట్ అండ్ బేకర్స్ ఉంది, దానికి వచ్చేసాము. ఇది చూడండి. సో యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అంటే వీళ్ళ దగ్గర అంటే ఫుడ్, బిర్యానీ అలాంటివేమి ఇక్కడేం మాకు నచ్చలేదు. సో ఏదైనా స్నాక్ తిందామనేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా జస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసినాం, సో అందుకని ఓవరాల్గా చూపిస్తాను. నెక్స్ట్ మీకు నేను ఇక్కడ వెరైటీస్ చూపిస్తాను. ఇది జస్ట్ ఓవరాల్ వ్యూ. అది మేము వచ్చేసి ఇక్కడ నార్మల్గా సాబుదానా వడలు, ఇదిగోండి ఈ దోశ 150 రూపీస్. ఈ దోశ సేమ్ నార్మల్గానే ఉంది, బట్ కాస్ట్ మాత్రం ఎక్కువ. అది ఇవైతే బాగుంది, టేస్ట్ నాకు నచ్చింది. అండ్ ఇది వచ్చేసేసి ఏదో మిక్స్డ్ వెజ్ బోండా అని చెప్పారు. సో అవి తీసుకొనేసి మేము తిన్నాము. నెక్స్ట్ ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి స్వీట్స్, అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ మన సౌత్ ఇండియన్ సైడ్ కూడా దొరకద్దని చెప్పారు. సో అందుకని ఇక్కడికి వచ్చాము. చూడండి వెరైటీస్ స్వీట్స్ ఇదంతా. చూడండి కూల్ డ్రింక్స్ అంతా ఒక సైడు. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ మనం మామూలుగా యాక్చువల్గా ఆర్డర్ చేయాల్సింది. చూడండి ఇడ్లీని అయితే ఎలా పెట్టున్నారో. ఆ ఇడ్లీ వచ్చేసేసి 50 రూపీస్. ఇంకా నార్మల్ ఇది అటుకుల ఉప్మా అయితే ఫేమస్ ఇక్కడ, అందుకే అంత అయిపోయింది. నార్మల్గా సమోసాలు, కచోరీ, ఇంకొచ్చేసి ఇదంతా స్వీట్స్. ఈ స్వీట్ చూడండి ఎలా ఉందో, నాకైతే డిఫరెంట్గా అనిపించింది. ఇదంతా నార్మల్గా మిల్క్ స్వీట్స్. ఇదంతా వచ్చేసేసి కేక్స్, ఒక సైడ్ నార్మల్ కేక్స్, ఒక సైడ్ అంతా కూల్ కేక్స్ ఉన్నాయి.
సో నార్మల్గా స్నాక్ ఐటమ్స్ అంటే మిక్చర్స్ అని, ఇంకా రస్క్, బిస్కెట్స్, సో అలాగా ఇవంతా ఉన్నాయి. మేము ఫైనల్గా ఏమేమి పర్చేస్ చేసామో చూపిస్తాము చూడండి. ఇది అంతా పర్చేస్ చేసాము మేము. అన్నీ కొంచెం కొంచెం అంటే 1 వీక్ సరిపడా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఏదో మిల్క్ పౌడర్తో చేస్తారంట కేక్ అది. ఇవి వచ్చేసి మామూలుగా మనకు నార్మల్గా తెలిసింది హల్దీరామ్స్. సో తర్వాత వచ్చేసేసి ఈవినింగ్ వచ్చేసేసి డొమినోస్కి వెళ్ళాము. సో అక్కడ కూడా కొంచెం షూట్ చేశాను నార్మల్గా. సో అది చూపిస్తాను చూడండి. ఇది నార్మల్గా ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇదంతా ఇది వచ్చేసేసి జస్ట్ మనకు తెలిసిందే కదా, 1 రూమ్ ఉంది. బట్ వీకెండ్ కాబట్టి కొంచెం వస్తున్నారు. ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే మాకైతే పక్కనే ఉంది. స్విగ్గీ ఉంది ఇక్కడ. సో జొమాటో కూడా ఉంది, ఆర్డర్ చేసుకున్నా సరిపోతుంది. మేము వచ్చేసేసి చూడండి ఇది ఆర్డర్ చేసాము. రెగ్యులర్ అనుకుంటా. అండ్ అంతే కాకుండా నెక్స్ట్ సో ఇది కూడా ఆర్డర్ చేసాము. అంతేకాకుండా మళ్ళీ ఇంకొకటి కూడా ఆర్డర్ చేసాము. సో చూడండి ఇది వెజ్జెస్. అంతేనండి, టుడే వ్లాగ్ ఇలా జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.